టైల్స్ బెస్టా, మార్బుల్స్ బెస్టా, గ్రానైట్ బెస్టా అంటే 100% మార్బులే బెస్ట్. అలాగే మార్బుల్ వచ్చేసి మీరు వైట్ కలర్ లో డైమండ్ షేప్స్ తోటి ఇలానే చూసుంటారు. కానీ ఈ వీడియోలో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ఎంత బడ్జెట్ అవుతుంది, టోటల్ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మార్బుల్ బెస్టా లేదా టైల్స్ బెస్టా లేదా గ్రానైట్ మంచిదా, వీటిలో ఏది ఉపయోగించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉంటారు. ఎన్నిసార్లు ఎంతమంది అయినా సరే ఇదే క్వశ్చన్ అనేది రేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా మనకి బడ్జెట్, మీకు బడ్జెట్ లో వర్క్ అనేది అయిపోవాలి అనుకున్నట్లయితే టైల్స్ అనేది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. తక్కువ బడ్జెట్ లో చేసుకోవాలి అనుకున్నట్లయితే టైల్సే వేపించుకోండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లు అలాగే సెకండ్ ఫ్లోర్లు ఏవైతే ఉంటాయో, సపోజ్ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కాకుండా పైన ఉండే ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఫ్లోర్స్ లో కూడా మనం మార్బుల్ కన్నా కూడా టైల్స్ వేసుకోవటమే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం స్లాబ్స్ పైన బరువు అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కాబట్టి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో అలాగే సెకండ్ ఫ్లోర్ లో పైన కట్టుకుంటే పెంట్ హౌసెస్ లో ఇలాంటి వాటిలన్నిటిలో కూడాను టైల్స్ యూజ్ చేసుకోవటమే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో అలాగే మనకి సింగిల్ ఫ్లోర్ లో ఉండే హౌసెస్ లో మనకి కింద వైపు ఫ్లోరింగ్ లో అయితే మాత్రం మీరు మార్బుల్స్ యూజ్ చేసుకోవటమే బెస్ట్ చాయిస్ అయితే అవుతుందండి. ఎందుకంటే టైల్స్ అనేవి మనకి లాంగ్ లైఫ్ లో యూజ్ చేసే కొద్దీ వాటిపైన స్క్రాచెస్ పడటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అలాగే ఏదైనా బరువైన వస్తువులు పడితే పగిలిపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి టైల్స్ లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదే మీకు మార్బుల్ అన్నట్లయితే మీకు ఏదైనా స్క్రాచెస్ పడినా ఆ మార్బుల్ అనేది కొంచెం బ్లాక్ షేడ్ అనేది వచ్చినా మీరు మరలా పాలిష్ అనేది చేయించుకున్నట్లయితే మీకు ఫస్ట్ టైం మీరు ఎలా మార్బుల్ అనేది పరిచారో అదే విధంగా మనకి న్యూ లుక్ తోటి రావడం జరుగుతుంది. కాబట్టి మనకి గ్రౌండ్ ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కూడా మార్బుల్ చేసుకోవడమే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అలాగే లైఫ్ విషయానికి వచ్చినా కూడా మనకి టైల్స్ తో పోల్చుకున్నట్లయితే మార్బుల్ కే లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫినిషింగ్ వైజ్ గా గానీ అలాగే మనకి గ్రాండ్ లుక్ గా కనిపించడంలో గానీ ఇలాంటి వాటిలన్నిటిలో కూడా మనకి మార్బులే చాలా అందంగా అయితే మన ఇంట్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి తక్కువ బడ్జెట్ లో అయిపోవాలనుకుంటే టైల్స్ కి వెళ్ళిపోండి. అలాగే మాకు ప్రీమియం బడ్జెట్ లో లైఫ్ ఎక్కువ ఉండాలి, మంచి గ్రాండ్ లుక్ ఉండాలి, మేము కింద గ్రౌండ్ ఫ్లోర్స్ లోనే యూజ్ చేసుకుంటున్నాం అనుకునే పని అయితే మార్బుల్ కి అయితే వెళ్ళిపోండి. ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో యూజ్ చేసుకునే వాళ్ళు కూడా టైల్స్ కి వెళ్ళిపోవటమే మంచి చాయిస్ అయితే అవుతుంది. టైల్స్ గురించి చెప్పారు, మరి మార్బుల్స్ గురించి చెప్పారు, మరి గ్రానైట్ విషయం ఏంటని అంటారా? గ్రానైట్ అనేది మనకి కాస్ట్లీ ఐటమ్ అండి. మనం మధ్య తరగతి వారు కానీ బిలో మధ్య తరగతి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను గ్రానైట్ ని టచ్ చేయలేరు అనమాట. ఆ విధంగా రేట్ అనేది ఉంటుంది. సపోజ్ మనకి గ్రానైట్ లోనే బ్లాక్ లో ఉండే మనకి గ్రానైట్ ఉంటుంది కదా, ఈ గ్రానైట్ మనం కిచెన్స్ లో మనకి యూజ్ చేసుకుంటూ ఉంటాం, గెలాక్సీ గ్రానైట్. ఇలాంటి గ్రానైటే మనకి 100 రూపీస్ నుంచి స్క్వేర్ ఫీట్ అనేది 100 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు కూడా ఉందన్నమాట. ఇంకా ఫ్లోరింగ్ లో యూజ్ చేసుకునే గ్రానైట్ విషయానికి వచ్చినట్లయితే రకరకాల గ్రానైట్ డిజైన్స్ అయితే ఉంటాయి. వాటిని బట్టి మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. 250 రూపాయల దాకా కూడా వీటిలో రకరకాలు అయితే ఉంటాయి అనమాట. సో ఇంకా కాస్ట్లీ కూడా ఉంటాయి, కానీ మనం యూజ్ చేసుకోలేము అలాంటివన్నీ కూడా. అయితే గ్రానైట్, మార్బుల్, టైల్స్ ఈ మూడిట్లో కూడాను మనకి గ్రానైట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఐటమ్ విషయానికి వచ్చినట్లయితే గ్రానైట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే మార్బుల్స్, టైల్స్ తో పోల్చుకున్నట్లయితే లైఫ్ కూడా గ్రానైట్ కి ఎక్కువగానే ఉంటుంది. అలాగే గ్రానైట్ యొక్క ఫినిషింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. స్లిప్ అయ్యే ఛాన్సెస్ అనేది గ్రానైట్ లో ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే మనకి గ్రానైట్ లుక్ వైజ్ గా కూడా మనకి మంచి రిచ్ లుక్నెస్ తోటి మన హౌసెస్ అనేవి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే డబ్బుల విషయం కాదండి మాకు మంచి గ్రాండ్ లుక్ తో కనిపించాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారందరూ కూడాను గ్రానైట్ ని యూజ్ చేసుకోవటం మంచి చాయిస్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ గ్రానైట్ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో అలాగే పైన పెంట్ హౌసెస్ లో ఇలాంటి వాటిల్లో ఉపయోగించుకుంటే అక్కడ మనకి మళ్ళీ స్లాబ్స్ పైన బరువు అనేది ఎక్కువ అవుతుంది మార్బుల్ లాగానే. కాబట్టి అలాంటి ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఈ గ్రానైట్ యూజ్ చేసుకోవడం కూడా కరెక్ట్ అయితే కాదు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో యూజ్ చేసుకునే పని అయితే గ్రానైట్ కూడా చక్కగా యూజ్ చేసుకో. ఇప్పుడు ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది మీకు ఒక అవగాహన వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఏం లేదండి, సింపుల్. ఇక్కడ మీకు తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి అనుకుంటే మీరు టైల్స్ యూజ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే మీకు కొంచెం మధ్య తరగతిగా మనకి కొంచెం గ్రాండ్ లుక్, కొంచెం లైఫ్ ఎక్కువ ఉండాలి, కొంచెం రిచ్ లుక్ గా కనిపించాలి అని అనుకున్నా కూడా మనం ఇక్కడ మార్బుల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మాకు అసలు డబ్బు సమస్యే కాదండి, మాకు గ్రాండ్ లుక్ ఉండాలి,
అలాగే మాకు లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి, ఎవరైనా వచ్చి చూస్తే అబ్బా ఏముందిరా ఫ్లోరింగ్ అని అనుకోవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, డిఫరెంట్ లుక్ గా కనిపించాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారందరూ కూడాను గ్రానైట్ అనేది యూస్ చేసుకోవటం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఈ మూడిట్లో ఏది మంచిది, ఏది బెస్ట్ గా ఉంటుంది అనేది మీకు అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ అయ్యి ఉండే ఒక డిఫరెంట్ కలర్ మార్బుల్ అన్నమాట. దీన్ని మనం కుప్పం గ్రీన్ మార్బుల్ అని కూడా కొన్ని ఏరియాల్లో పిలుచుకుంటూ ఉంటారండి. ఈ మార్బుల్ అనేది ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి కిచెన్ లో అలాగే మనకి హాల్లో మొత్తం ఒక ఇంటి మొత్తానికి యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, మనకి వేసినందుకు ఎంత తీసుకుంటారు, ఇంకా దీనికి ఎక్స్ట్రా మెటీరియల్ అనేది ఏమేమి కావాల్సి వస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మార్బుల్ అంటేనే మనకి జనరల్ గా వైట్ కలర్ లో వస్తూ ఉంటుంది. అలాగే వాటిలో డైమండ్ షేప్స్ కానీ కొంచెం సైడ్ జీబ్రా లైన్స్ కానీ ఇలాంటివి ఉండే మార్బులే అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారండి. అయితే వీటిలో మనకి డిఫరెంట్ గా ఉండే మార్బుల్ యొక్క డిజైన్స్, కలర్స్ కూడా ఉంటాయండి. అలాంటిది ఒకటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ డిజైన్ అన్నమాట. అయితే వీటి యొక్క ప్రైస్ అనేది మనకి ఏ విధంగా తీసుకుంటారన్నట్లయితే ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపు అడుగు వచ్చేసి 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా కూడా దీని యొక్క ప్రైస్ అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఈ కాస్ట్ అనేది అన్ని ఏరియాల్లో ఒకే రేట్లు అనేవి తీసుకోరు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా తీసుకుంటారు అనమాట. సో ఈ విధంగా వీటి యొక్క కాస్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు మనకి టైగర్ స్క్రీన్ గ్రానైట్ అని చెప్పేసి నేను ఒక వీడియో అనేది చేశాను. ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపించే గ్రానైట్ అనమాట, మార్బులే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్బుల్ అనేది మనం ఇంటి మొత్తానికి వేసుకోవాలంటే ఎంత మార్బుల్ అనేది మనం కొనుక్కోవాలి, టోటల్ గా ఎంత బడ్జెట్ అనేది అవుతుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్ 1 తీసుకున్నట్లయితే సుమారుగా బెడ్రూమ్ 1 అనేది మనకి ఏంటంటే 12x12 సైజులో ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది తీసుకుంటాం. అప్పుడు వచ్చేసి మనకి 144 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది ఆ బెడ్రూమ్ కి రావడం జరుగుతుంది. అలాగే రెండో బెడ్రూమ్ వచ్చేసరికి ఒక అడుగు అనేది తక్కువగా తీసుకుంటాం. అప్పుడు 12x11 సైజులోనే సెకండ్ బెడ్రూమ్ అనేది తీసుకుంటాం. 132 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి సెకండ్ బెడ్రూమ్ కి అయితే రావడం జరుగుతుంది. కిచెన్ విషయానికి వచ్చినట్లయితే కిచెన్ యొక్క సైజ్ వచ్చేసరికి మనకి ఒక 8x12 సైజులోనే ఒక కిచెన్ అయితే తీసుకుందాం. మొత్తంగా 96 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా ఆ కిచెన్ లో మనకి మార్బుల్స్ కావాల్సి ఉంటుంది. అలాగే ఇక మనకి డైనింగ్ ఏరియా, అలాగే మనకి కామన్ హాల్. డైనింగ్ ఏరియా వచ్చేసరికి 12x10 సైజులో తీసుకుందాం. కామన్ హాల్ అనేది మనకి 11x18 సైజులో తీసుకుందాం. ఇప్పుడు టోటల్ గా మనకి మొత్తం మార్బుల్ అనేది ఎంత కావాల్సి వస్తుందంటే 690 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి ఇక్కడ మార్బుల్ అనేది కావాలి. అయితే వీటిలో మనకి సైడ్లు కూడా పీసెస్ అనేవి ఒక 3 ఇంచెస్ కానీ లేకపోతే 5 ఇంచెస్ కానీ వేయటం జరుగుతుంది. ఇలా వేయాలి అన్నట్లయితే మనం కొంచెం మార్బుల్ అనేది ఎక్స్ట్రా కొనుక్కోవాలి. ఒక 110 అడుగులు మనం ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే టోటల్ గా మనకి ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి కలుపుకొని 800 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా ఈ మార్బుల్ అనేది మనకి పడుతుంది అనమాట. సో 800 స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఈ మార్బుల్ అనేది పర్ స్క్వేర్ ఫీట్ అనేది 80 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 64,000 రూపాయల దాకా కూడా మనకి ఈ మార్బుల్ అనేది మనం కొనుక్కుంటానికి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఇక వేసినందుకు వచ్చేసరికి ఇదే 800 స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి మార్బుల్ అనేది ఇన్స్టాల్ చేసి ఇచ్చినందుకు, అలాగే వీటిపైన పాలిష్లు కొడతారు, పాలిష్లు ఇవన్నీ కలుపుకొని టోటల్ గా మనకి ఒక స్క్వేర్ ఫీట్ ఒక చదరపు అడుగు వచ్చేసరికి ఇన్స్టాలేషన్ చేసినందుకండి 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు. ఇది కూడా మనకి ఏరియాని బట్టి తీసుకుంటారు అనమాట. సో ఆ విధంగా మనకి 800 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 22 రూపీస్ అనేది మనం తీసుకున్నట్లయితే 17,600 రూపాయలు అనేది అవుతుంది. ఇందులో మనకి టోటల్ గా 7 పాలిష్ అనేది చేస్తారు. 7 పాలిష్లు చేస్తారా? 7 పాలిష్లు అయితే మాకు కొంచెం బాగా స్మూత్నెస్ అనేది వస్తుందండి, స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వద్దు అనుకుంటే మరొక అంటే ఒక పాలిష్ అనేది కొట్టకుండా ఒక 6 పాలిష్లు అలా కొడతారు. అప్పటికి మీకు ఇంకా ఫినిషింగ్ ఉందనుకుంటే 5 పాలిష్లు అలా చేసుకుంటూ ఉంటారనమాట. మీకు ఫస్ట్ ఒక 5 పాలిష్లు అనేది చేస్తారు. అక్కడ మీకు బాగుంది అనుకుంటే ఓకే, లేదు ఇంకొంచెం స్మూత్నెస్ కావాలి అనుకుంటే అప్పుడు 6-7
పాలిష్ల వరకు కూడా వెళ్తారనమాట. ఇవి మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ లోనే బేస్ అయి ఉంటుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి ఒక 10 వరకు అవుతాయి, వీటికి ఒక 4000 అవుతుంది. శాండ్ కి వచ్చేసి ఒక యూనిట్ వరకు కావాల్సి వస్తుంది, దీనికి ఒక 4000 అవుతుంది. టోటల్ బడ్జెట్ ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ఇక టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 89,600 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. మనం ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్, కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ ఇలాంటివన్నీ కలుపుకున్నా సరే సుమారుగా ఒక 90,000 రూపాయల దాకా కూడా మీకు మార్బుల్ కి అయితే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ప్రెజెంట్ ఈ 2024లో. ఇక వీటిలో మీకు ఏది బెస్ట్, మార్బుల్స్, టైల్స్, గ్రానైట్, వీటిలో ఏది బెస్ట్ అనేది తెలిసింది. అలాగే ఇలా డిఫరెంట్ గా ఒక మార్బుల్ అనేది యూస్ చేసుకోవాలి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి అంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా మీకు తెలిసింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కామెంట్ ద్వారా మీకు రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.